హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి దిత్వ తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాలు అయితే నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు భాగాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాదాపుగా 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీటి మునిగాయి. దిత్వ తుఫాను ప్రభావంతో ఇప్పటికే రాయలసీమ జిల్లాలోని చిత్తూరు, కర్నూలు, కడప వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు కాగా నెల్లూరు వ్యాప్తంగా అయితే కుండపోత వర్షాలు నమోదవడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా ఈ తుఫాను ప్రభావం ఉంటుంది. మోస్తరు వర్షాలు విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, నరసరావుపేట, చిలకలూరుపేట, రేపల్లె, మైలవరం, తిరువూరు, ఏలూరు ప్రాంతాల వరకు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో, ఉత్తర కోస్తా జిల్లాలో చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. దక్షిణ తెలంగాణ భాగాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు నమోదవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ లో ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి అంటే డిసెంబర్ 4, 5, 6 తేదీలో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.